నిన్న మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ప్రధాని, మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు రాయకల్ పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. వారు మాట్లాడిన మాటలు పాకిస్తాన్పై సింధూర్ ఆపరేషన్ లోపల ఏమి చేయలేదు పాకిస్తాన్ను అని చెప్పేసి మాట్లాడాడు. అదే సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ అధ్యక్షులు, ఐక్యరాజ్య సమితి వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. మాకు ఇంత నష్టపోయినాయి, ఇన్ని నిమిషాల లోపల ఇన్ని చేసేది భారతదేశంతో నరేంద్ర మోడీ గారితో పెట్టుకోవద్దు అనే సలహా పాకిస్తాన్కు ప్రపంచ దేశాలన్నీ విఫలంగా వారికి చెప్పాయి. అది కూడా తెలియక మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అయినటువంటి వారు పెద్ద హోదాలో ఉండి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రచారంలో నిన్న మాట్లాడిన అనుచిత వాక్యాలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇంకోసారి భారతీయ జనతా పార్టీ పైన, నరేంద్ర మోడీ గారి, భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, నీకు ముస్లింల ఓట్ల కొరకు నువ్వు ఇవాళ అజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చేసినావు. నీకు సిగ్గుచేటు, నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో చూడు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోసారి భారతీయ జనతా పార్టీ